సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ గతంలో సాయినాథుని ప్రవర్తనా విధానం కొంత చెప్పుకున్నాం. తలపై ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలియబెట్టి ముడివేసి ఎడమ చెవిపై నుండి వెనుకకు వేడన్నట్టు దుస్తులను వారముల తరబడి ఉతక్కుండా ఉంచుకునేవారు. చెప్పులు తొడిగేవారు కాదు. రోజంతా గోనె గుడ్డపైనే కూర్చునేవారు. కప్నీ కింద లంగోటి కట్టుకునేవారు. చలిని కాచుకొనుటకు దునికి ఎదురుగా మసీదు ఈశాన్య భాగంలో గల కొయ్యపై తన ఎడమ చేతిని ఉంచి దక్షిణాభిముఖంగా కూర్చునేవారు. మరి ఆ ధునిలో అహంకారమును, కోరికలను, ఆలోచనలు ఆహుతి చేసి అల్లాహ్ ఏ యజమాని అని పలికేవారు. సంస్కృతంలో అల్లాహ్ అంటే బ్రహ్మమైనటువంటి మూల పదార్థం అని చెప్పి పెద్దలు చెబుతారు. భగవంతుల శక్తి కంటే మూలంలో ఉన్నటువంటి జగత్శక్తి ఉంటుందని వారి భావన. మసీదులో 2 గదుల స్థలం ఉండేది. భక్తులంతా బాబాను అక్కడనే దర్శించుకునేవారు. 1912వ సంవత్సరం తరువాత మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి. పాత మసీదును మరమ్మత్తు చేసి నేలపైన నగిషిరాళ్ళు తాపన చేశారు. బాబావారు ఈ మసీదుకు రాక పూర్వం రత్సా అని కూడా పిలిచేవారు. దాన్నే తకియా అని కూడా అంటారు. అక్కడ చాలా కాలం నివసించారు. బాబా మువ్వలను కట్టుకొని నాట్యం చేసేవారు. భక్తిపూర్వకమైనటువంటి పాటలు పాడుతూ ఉండేవారు. నీళ్లను నూనెగా మార్చుట. సాయిబాబాకు దీపాలన్నా చాలా ఇష్టం. ఊరిలో నూనె అమ్మే షావుకార్ల వద్ద నుండి నూనె అడిగి తెచ్చి మసీదులో రాత్రి అంతా దీపాలు వెలిగించేవారు. కొన్ని రోజులు ఇలా జరిగింది. ఒకరోజు నూనె ఇచ్చు దుకాణదారులంతా మాట్లాడుకొని బాబాకు నూనె ఇవ్వకూడదని నిర్ణయించుకుంటారు. బాబా దుకాణదారులకు ఎప్పటిలాగా వెళ్ళి నూనె అడగగా నూనె లేదని చెప్తారు. బాబా కలత చెందక తిరిగి మసీదుకు వస్తాడు. సాయంత్రం వేళైతుంది. యథాప్రకారం ప్రమిదలు పెట్టించి అందులో ఒత్తుల్ని వేయిస్తాడు. నూనె ఇచ్చడి షావుకార్లు దూరం నుంచి ఇదంతా గమనిస్తూ ఉన్నారు. ప్రతిరోజు బాబా నూనె తెచ్చుకునే రేకు డబ్బాను తెచ్చి అందులో నీరు పోస్తారు. ఇంతకు ముందు ఉన్నటువంటి 2-3 నూనె చుక్కలతో ఈ నీరు కలిసి ఆ డబ్బాను తిప్పి బాబా ఆ రేకు డబ్బాలోని నీటిని తన నోట్లో పోసుకొని పుక్కిలించి ఆ నీటిని తిరిగి డబ్బాలో ఊస్తారు. ఆ నీటిని ప్రమిదల్లో పోసి దీపాలు వెలిగిస్తారు. రోజు ప్రమిదల్లోని జ్యోతులు ప్రకాశించే దానికంటే ఆ రోజు దీపాలు దేదీప్యమానంగా వెలుగుతాయి. ఆ షావుకార్లు రాత్రి అంతా దీన్ని గమనిస్తూ ఆ షావుకార్లు పశ్చాత్తాపడి ఉదయాన్నే బాబా వద్దకు వెళ్ళి ఆయన్ను మన్నించమని కోరుతారు. బాబా వారిని క్షమించి ఇకనైనా సత్యాన్ని అంటిపెట్టుకొనుడు హితవు చెప్పి